నీటి ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యతను వహిస్తూ కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేయడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికతకు బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలో ఒక విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ నిష్క్రమించిన తీరును గుర్తు చేశారు. ఇదే క్రమంలో ఆయన ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ప్రశ్నలు గుప్పించారు. రాష్ట్రంలో దాదాపుగా 3.5 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తును పణంగా పెడుతూ డిఎస్సి పరీక్ష నిర్వహణలో అంతులేని అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ వైఎస్ జగన్ ఆరోపించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చూపించిన నైతిక బాధ్యతను పాటిస్తూ రాష్ట్రంలో అదే కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేస్తారా అంటూ జగన్ నిలదీశారు. ఇక ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే రాజకీయ ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కొడుకు నారా లోకేష్ పదవిని కాపాడుకోవడానికి మొగ్గు చూపుతారా అని ఘాటుగా ప్రశ్నించారు. ధర్మేంద్ర ప్రధాన్ తరహాలో డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేస్తారా అని వైసీపీ జగన్ చేసిన పోస్టుకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. కొందరు నైతిక బాధ్యతపై ఉపన్యాసాలు ఇస్తారు, కానీ వాళ్ళ రికార్డు వేరే స్టోరీ చెబుతోందంటూ కూడా విమర్శించారు. మైనింగ్ స్కామ్, లిక్కర్ స్కామ్, బినామీ ప్రాపర్టీ కేసు సహా జగన్ పై 31 కేసులకు పైగా పెండింగ్ క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ కూడా పేర్కొన్న పోస్ట్ను షేర్ చేశారు. నీటి ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యతను వహిస్తూ కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సందర్భంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక నైతికతకు బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోందంటూ కూడా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు పొగుడుతూనే ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న డిఎస్సి పరీక్షపై జరిగిన ఏవైతే కూడా అవకతవకలకు సంబంధించి కూడా అక్కడ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఏ విధమైన నైతికతతో ఉంటారు, అదే విధంగా కూడా జవాబుదారీతనంగా ఉండాలంటూ కూడా అటు మాట్లాడడం జరుగుతోంది. సో మొత్తంగా కూడా ఏపీ పాలిటిక్స్ లో దానికి సంబంధించి కూడా ఒకరిపై ఒక్కరు అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడితే వెంటనే నారా లోకేష్ కూడా కౌంటర్ పార్ట్ గా కూడా మాట్లాడడం జరిగింది. సో మొత్తంగా అటు ఏపీలో ఇప్పుడు పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు లైవ్ లో మనకి సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, ఎట్లా చూడాలి? ఒకటి, ఎన్డీఏ ప్రభుత్వంలోని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మొత్తంగా కూడా అక్కడ కొంత నిరసనలు తగ్గాయి. దాన్ని గొప్పగా కూడా కీర్తిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. అట్ ద సేమ్ టైం కూడా ఏపీలో విద్యాశాఖ మంత్రిగా కూడా నారా లోకేష్ ఉన్నారు. ఎప్పటి నుంచో చూస్తున్న డిఎస్సి పరీక్షకు సంబంధించి కూడా చాలా వరకు కూడా అభ్యర్థులు బయటకు వచ్చి చాలా ప్రొటెస్టులు చేశారు. దానికి సంబంధించి వైసీపీ పార్టీ కూడా వాళ్ళతో పాటు కూడా సపోర్ట్ చేస్తూ కూడా ప్రొటెస్టులు చేసిన సంగతిని కూడా గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఏం చెప్తారంటూ కూడా అటు ఏపీ ప్రభుత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఎట్లా చూడాలి దీన్ని నాగేశ్వరరావు? దేశంలో నీట్ పరీక్షకు సంబంధించి పేపర్ లీకేజ్ అంశంతో తలెత్తిన ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఏదైతే అక్కడ తలెత్తిన అంశాలను కూడా చూస్తుంటే దానికి మించి కూడా ప్రస్తుతం అక్కడ సైలెంట్ అయిన పరిస్థితి నేపథ్యంలో ఏపీలో అయితే రాజకీయం వేడెక్కిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, మరో పక్క లోకేష్ ఇట్లా సోషల్ మీడియా వేదికగా అయితే ఘాటుగా వ్యాఖ్యలు సందర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కూడా లోకేష్ ని రాజీనామా చేస్తారా అనే అంశంతో అనే విధంగా అయితే ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే నీట్ ఎగ్జామ్ సంబంధించిన అంశంపై ఏదైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర రాజీనామాతో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే బీజేపీకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక నిబద్ధతతో పోయింది. అదే విధంగా ఇక్కడ ఏపీలో కూడా టీఎస్సీ ఎగ్జామ్స్ సంబంధించి పరీక్షల నేపథ్యంలో పూర్తి అక్రమాలు జరిగినాయి. 3,50,000కి సంబంధించి
ఈ యొక్క పరీక్షలు రాసిన నేపథ్యం ఉంది. వారందరికీ కూడా తీవ్ర అన్యాయం జరిగింది, వారికి న్యాయం చేయాలి అనే విధంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే డిఎస్సి ఎగ్జామ్స్ లో పూర్తిగా అన్ని అక్రమాలే జరుగుతున్నాయి, అన్ని అక్రమాలే జరిగినాయి, తీవ్రంగా అన్యాయం జరిగింది ఎగ్జామ్ పరీక్షలు రాసిన వారికి అనే విధంగా ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యం ఉంది. అదే విధంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏదైతే ధర్మేంద్ర రాజీనామా కూటమి ప్రభుత్వం విధంగా ఉండే విధంగా ఆయన రాజీనామా చేశారు. అయితే ఆయనకు సంబంధించిన విధంగానే ఏపీలో కూడా లోకేష్ రాజీనామా చేస్తారా అన్న విధంగా అయితే సోషల్ మీడియాలో వ్యాఖ్యానించిన నేపథ్యం ఉంది. దీంతో ఏదైతే లోకేష్ కూడా అదే విధంగా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. కొందరు ఏదైతే నీతులు చెప్తారు తప్ప పాటించడం విధంగా కూడా ఆయన వ్యాఖ్యానించిన సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించిన నేపథ్యం ఉంది. కొందరిపై ఆయనకు ఏదైతే అనేక రకమైన కేసులు, అదే విధంగా భూదందాలు, అదే విధంగా అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యం ఉంది. ఒక ఆయన ఎలా సంబోధించడం కరెక్ట్ కాదనే విధంగా కూడా లోకేష్ వ్యాఖ్యానించిన పరిస్థితి సోషల్ మీడియాగా ఉన్న నేపథ్యం అయితే ఉంది. అయితే మొత్తంగా ఏపీ వ్యాప్తంగా ఏపీలో తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్న ప్రతిపక్షాలు, అధికార పక్షం తీవ్రంగా సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు జరుగుతున్న నేపథ్యం అయితే మనకి కనిపిస్తుంది. మొత్తంగా ఈ నెల 28, 29లో కూడా వైసీపీ పార్టీ డిఎస్సి పరీక్షలకు సంబంధించి మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా పార్టీ మొత్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నంత కూడా తెలుస్తుంది. దీంతో కూడా అదే దానికి సంబంధించిన అంశంపై కూడా రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకొంది. అలాగే డిఎస్సి పరీక్షలకు సంబంధించి కూడా ఎంతమందికి జాబులు కల్పించామో ఇప్పుడు ఈ విధంగా వ్యాఖ్యలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం బాగుపడటం అతనికి ఇష్టం ఉండదు కనుక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే విధంగా కూడా ఏదైతే కూటమి నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క చూసుకుంటే లోకేష్ ప్రధానంగా దీనిపై సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన పోస్టులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇతర మొత్తం నేర చరిత్ర కలిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎదగనిచ్చే పరిస్థితి, అభివృద్ధి చెందే పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న విధానం అనేది తప్పుపడుతూ కూడా ఏదైతే లోకేష్ ట్విట్లో చేస్తున్న పరిస్థితి అయితే ఉంది సోషల్ మీడియా వేదికగా. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా చూసుకుంటే ఈ విధమైన ట్విట్లు ఏదైతే డిఎస్సికి సంబంధించి పూర్తి క్లారిఫికేషన్ మేము ఏ విధంగా పరీక్షలు నిర్వహించాం, ఏ విధంగా ఉద్యోగాలు అభ్యర్థులకు కేటాయించే అనే అంశం కూడా ఏదైతే వైసీపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రతిసారి కూడా మీడియా ముందుకు వచ్చి తెలిపిన నేపథ్యం ఉంది, వివరించిన నేపథ్యం ఉంది. అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలుసార్లు ఈ అంశాన్ని తీసుకొచ్చి ఏదో ఇక్కడ కూటమి ప్రభుత్వం తప్పు చేస్తున్నట్లుగా ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రచారం చేయటం కరెక్ట్ కాదనే విధంగా కూడా లోకేష్ అదే విధంగా స్పందిస్తూ కూడా సోషల్ మీడియా వేదికగా లోకేష్ కూడా ట్విట్లు పరంపర కొనసాగుతున్న నేపథ్యం ఉంది. అదేవిధంగా ఏదైతే ఏపీలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అదే విధంగా మంత్రి లోకేష్ ఈ యొక్క సోషల్ మీడియా వేదిక ట్విట్ల ద్వారా ఏదైతే రాజకీయం రసవత్తరంగా వేడెక్కిన పరిస్థితి అయితే మనకి ఏపీలో కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆయన వైసీపీ ఏదైతే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ముఖ్యంగా ఆయన రాజీనామా చేయాలి, చేసే విధంగా ఆయన కూడా ఆలోచించాలనే విధంగా ఆయన ట్విట్స్ ఉండటం ఏదైతే దీనికి సంబంధించి ఆయన వెంటనే లోకేష్ కూడా వెంటనే స్పందించి దీనికి సంబంధించిన అంశంపై ఆయన కూడా సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ట్విట్ చేయడంతో ఈ యొక్క రాజకీయం రసవత్తరంగా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ నీట్ ఎగ్జామ్స్ కి సంబంధించి పరీక్షల ఏదైతే లీకేజ్ అంశం జరిగిందనే ఇదితో అక్కడ రాజీనామా చేసిన నేపథ్యం ఉంది. అయితే ఏపీలో దీనికి సంబంధించి ముఖ్యంగా ఎలాంటి ఏదైతే ప్రతిపక్షాల ఆరోపణ తప్ప ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపిస్తున్నాయి తప్ప దీనికి సంబంధించి కూడా వైసీపీ హైకోర్టుకి వెళ్ళిన నేపథ్యం ఉంది. హైకోర్టు కూడా చివాట్లు పెట్టి కేసులు కొట్టివేసిన నేపథ్యం కూడా ఉండటంతో కూడా దీనికి సంబంధించి కూడా లోకేష్
సోషల్ మీడియా వేదికగా కూడా ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా కూటమి నేతలు కూడా అదే విధంగా రియాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే లోకేష్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి లేదు. గత పాలనలో తీవ్ర సంక్షోభానికి రాష్ట్రం వెళ్ళింది. ఆ రాష్ట్రాన్ని నాశనం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే కూటమి నేతలపై ఆరోపించడానికి అనర్హుడు అనే విధంగా కూడా ఏదైతే కూటమి నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. మంత్రి లోకేష్ కి మద్దతుగా కూటమి నేతలు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ఏదైతే ప్రచారం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి ఇంకా మరికొంత ఈ యొక్క రాజకీయం ఏపీలో వేడెక్కుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. విద్యార్థుల ఉద్యమంపై సిపిఐ